మనం తీసేయమన్నారు. అదే తీలేదంటారు, తీసారా అంటే నేను అనేది తీసవతల పడేయను కానీ తీసేయలేరు. ఓ ప్రొసీజరు, ఒక సిస్టమ్ నడవాలి. ఉద్యోగం తీసేస్తే పొద్దున కోర్టుకు పోతే ఎన్ని నెలతో డబ్బులు మొత్తం కట్టమంటది కోర్టు. అదే ఆ ప్రొసీజర్ ఉంటుంది ప్రభుత్వంలో. నోటికొచ్చినట్టు చేసేయడానికి ఇదేం మన ప్రైవేట్ ఆస్తి కాదు. ఈవెన్ మన సొంత కంపెనీలో తీసేయాలన్నా కంపెనీ చట్టాలు ఉంటాయి, లేబర్ యాక్ట్ ఉంటుంది. ఎట్ట పడితే అట్ట చేసేయలేరు. ఇవన్నీ ఉపన్యాసాలకు పనికి వస్తాయి. ఇప్పుడు చూడండి, ఎవరో డాక్టర్లు ఏళ్ల తరబడి హాస్పిటల్కే రావట్లేదట. లోకాయుక్త కంప్లైంట్ చేస్తే లోకాయుక్త ఎంక్వైరీ చేసి వాళ్ళు రావట్లేదని వాళ్ళకి నోటీసులు ఇస్తే నోటీసులకు కూడా స్పందన లేదు కాబట్టి తీసేయమని చెప్పారు. ఇప్పటికి తీశారు 3 సంవత్సరాల తర్వాత. ఇక్కడ అట్లా ఉండదు కదా బేసిక్గా. అదొక ఎత్తు. రెండవది ఏంటంటే దీని మీదన 100 కోట్ల రూపాయలు అప్పు తీసుకున్నారు. అసలు సినిమా అది 100 కోట్ల అప్పులు తీసుకున్నారు. అది ఏం చేశారో వాడికి తెలియదు. అప్పట్లో పసుపు కుంకుమ మళ్ళించారని వైసీపీ ఆరోపించింది. వైసీపీ టైంలో మళ్ళీ అప్పు తీసుకున్నారు. అది ఆడికి పోయిందో ఏ అమ్మ ఒడికి వెళ్ళిందో తెలియదు. ఇది ఓవరాల్ గా ఏంటంటే ఇవన్నీ అయ్యి నాశనం అయిపోయింది, ఇది నాశనం అయిపోయింది అనేది ఉపన్యాసాలు మనం ప్రతిపక్షంలో కూర్చున్నప్పుడు ఇచ్చాం. అధికారంలోకి వచ్చాక నొప్పి ఏంటో తెలుస్తుంది. అది తెలిసిన తర్వాత దాన్ని కవర్ చేయడానికి ఏం చేస్తున్నారా అంటే ఎదురు మీద